Hi friends, welcome back to my channel Tackle Knowledge Channel. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అలాగే నా క్లాసెస్ వల్ల మీకు ఉపయోగం ఉంది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ వేయండి. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. బయోకెమిస్ట్రీ ఏ ప్రొలాంగ్. ఓకే, సో బయోకెమిస్ట్రీ యాజ్ ద నేమ్ ఇంప్లైస్ ఇస్ ద కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్. సో మనకు తెలిసినట్టయితే బయోకెమిస్ట్రీని మనము బయోకెమిస్ట్రీ నేమ్ ఇంప్లైస్ ని కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటాం. ఓకే, సో బయోకెమిస్ట్రీని కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తాం. ఓకే, ఇట్ therefore bridges the gap between chemistry, the study of the structure and interactions of atoms and molecules, and biology, the study of the structures and interactions of a cell and organisms. సో మనం బయోకెమిస్ట్రీని కనుక చూస్తే గ్యాప్ బిట్వీన్ కెమిస్ట్రీ. ఓకే, సో కెమిస్ట్రీతో పాటు స్ట్రక్చర్స్ అండ్ ఇంట్రాక్షన్స్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, బయాలజీ, ఓకే, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ఇంట్రాక్షన్స్ ఆఫ్ సెల్స్ అండ్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట బయోకెమిస్ట్రీలో. ఓకే, సిన్స్ లివింగ్ థింగ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఇన్యానిమేట్ మాలిక్యూల్స్, లైఫ్ అట్ ఇట్స్ మోస్ట్ బేసిక్ లెవెల్ ఈజ్ ఏ బయోకెమికల్ ఫినామినా. సో మనం కనుక లివింగ్ థింగ్స్ని కంపోజ్ చేసినట్టయితే ఇన్యానిమేట్ మాలిక్యూల్స్ని లైఫ్ యాజ్ ఇట్ మోస్ట్ బేసిక్ లెవెల్. సో లైఫ్కి ఇన్యానిమేట్ మాలిక్యూల్స్ అనేది అది మోస్ట్ బేసిక్ లెవెల్గా ఉంటుంది బయోకెమికల్ ఫినామినాలో. ఓకే, ఆల్దో లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఆర్ ఎనార్మస్లీ డైవర్స్ ఇన్ దేర్ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్, there is a remarkable similarities in their biochemistry that provides a unifying theme with which to study them. సో మనం కనుక బయోకెమిస్ట్రీలో చూసినట్టయితే లివింగ్ ఆర్గానిజమ్స్ ఎనార్మస్లీ డైవర్స్గా మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్లో ఇవి మనకి కనపడతాయి అన్నమాట. ఓకే, సో దేర్ ఈజ్ అ remarkable similarity in their biochemistry that provides సో లివింగ్ ఆర్గానిజమ్స్ కనుక చూస్తే మనకి ఈ బయోకెమిస్ట్రీ యొక్క యూనిఫైయింగ్ థీమ్ అనేది మనకి బయోకెమిస్ట్రీ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో లివింగ్ ఆర్గానిజంని సిమిలారిటీగా ఒక బయోకెమిస్ట్రీ వ్యూలో చూసినట్టయితే మనము అది ఒక యూనిఫైయింగ్ థీమ్ లాగా మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, hereditary information is encoded and expressed in an almost identical manner in all cellular life. సో మనం ఎగ్జాంపుల్కి హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ని మనము ఎన్కోడ్ చేసి ఎక్స్ప్రెస్ చేసాము అంటే అది ఐడెంటికల్ మేనర్లోనే మనకి సెల్యులార్ లైఫ్లో కనబడుతుంది. ఓకే, మోరోవర్ ద సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ టర్మ్డ్ మెటబాలిక్ పాత్వేస్. సో మనకి సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ ద్వారా మనకి తెలిసేది ఏంటంటే అది మెటబాలిక్ పాత్వేస్ అనేటివి బయోకెమికల్ రియాక్షన్స్ని మనము విభజించారు అనమాట. ఓకే, సో సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ టర్మ్డ్ మెటబాలిక్ పాత్వేస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఎంజైమ్స్ దట్ catalyze them are for many basic processes nearly identical from organism to organisms. సో మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్స్ catalyze them for many basic processes nearly identical from organism to organism. సో ఆర్గానిజం టు ఆర్గానిజంకి ఈ ఎంజైమ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్స్ని కెటలైజ్ చేసేది బేసిక్ ప్రాసెస్లో. ఓకే, సో ఆర్గానిజం టు ఆర్గానిజంకి ఐడెంటికల్గా మెటబాలిక్ పాత్వేస్ అనేటివి అండర్గో అవుతుంది. ఓకే, సో దిస్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ఆల్ known life forms are descended from a single primordial ancestors in which these biochemical features first developed. Okay, although biochemistry is a highly diverse field, it is largely concerned with a limited number of interrelated issues. These are: what are the chemical and three-dimensional structure of biological molecules and assemblies? How do they form these structures and how do their ప్రాపర్టీస్ వేరీస్ విత్ దెమ్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. బయోకెమిస్ట్రీని
హైలీ డైవర్స్ ఫీల్డ్లో చూసినట్టయితే మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి కనబడుతున్నాయి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెమికల్ అండ్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ ఆఫ్ బయాలజికల్ మాలిక్యూల్స్ అండ్ అసెంబ్లీస్. వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అయినాయి, అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఎలా వేరీ అయినాయి అనేసి క్వశ్చన్ అనమాట. ఓకే, హౌ డూ ప్రోటీన్స్ వర్క్, దట్ ఈస్ వాట్ ఆర్ ది మాలిక్యులర్ మెకానిజమ్స్ ఆఫ్ ఎంజైమాటిక్ catalysis, how do receptors recognize and bind specific molecules, and what are the intramolecular and intermolecular mechanisms by which receptors transmit information concerning their binding states. So ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట, ప్రోటీన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. ఓకే, మాలిక్యులర్ మెకానిజమ్స్ ఆఫ్ ఎంజైమాటిక్ catalysis ఎలా వర్క్ అవుతున్నాయి అందులో. ఓకే, హౌ డు రిసెప్టార్స్ రికగ్నైజ్, సో రిసెప్టార్స్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది ఒక పర్టికులర్ మాలిక్యూల్ని. ఓకే, వాట్ ఆర్ ది ఇంట్రామాలిక్యులర్ అండ్ ఇంటర్మాలిక్యులర్ మెకానిజమ్స్ బై విచ్ రిసెప్టార్స్ ట్రాన్స్మిట్. సో రిసెప్టార్స్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ ఇంట్రామాలిక్యులర్ అండ్ ఇంటర్మాలిక్యులర్ మెకానిజమ్స్ ద్వారా ఎలా వాటికి కన్సర్న్ అవుతుంది. ఓకే, బైండింగ్ స్టేట్స్ కానీ. ఓకే, సో రిసెప్టార్స్ అండ్ లైగెండ్ కానీ ఎలా బైండ్ అవుతుంది రిసెప్టార్స్కి, ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, హౌ ఈజ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్డ్ అండ్ హౌ ఈజ్ ఇట్ ట్రాన్స్మిటెడ్ టు ఫ్యూచర్ సెల్ జనరేషన్స్. సో ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, అలాగే మనకి ఫ్యూచర్ సెల్ జనరేషన్స్గా ఎలాగా ట్రాన్స్మిట్ అవుతుంది, ఆ ఎక్స్ప్రెస్ అయిన జీన్ ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఫర్దర్గా ఫ్యూచర్ సెల్ జనరేషన్స్కి. ఓకే, హౌ ఆర్ బయాలజికల్ మాలిక్యూల్స్ అండ్ అసెంబ్లీ సింథసైజ్డ్. సో బయాలజికల్ మాలిక్యూల్స్ అండ్ అసెంబ్లీ సింథసైజ్డ్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ది కంట్రోల్ మెకానిజమ్స్ దట్ కోఆర్డినేట్ ద myriad biochemical reactions that takes place in cells and in organisms. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట, కంట్రోల్ మెకానిజమ్స్, కోఆర్డినేట్ myriad బయోకెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఎలా సెల్స్లో అలాగే ఆర్గానిజమ్స్లో టేక్ ప్లేస్ అవుతున్నాయి. ఓకే, సో హౌ డూ సెల్స్ అండ్ ఆర్గానిజమ్స్ గ్రో, డిఫరెన్షియేట్ అండ్ రిప్రొడ్యూస్. సో సెల్స్ ఎలా గ్రో అవుతున్నాయి, ఎలా డిఫరెన్షియేట్ అవుతున్నాయి, ఎలా రిప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో చూస్తాం. ఓకే, దీస్ ఇష్యూస్ ఆర్ ప్రివ్యూడ్ ఇన్ దిస్ సెక్షన్ అండ్ ఫర్దర్ ఇల్యూమినేటెడ్ ఇన్ లేటర్ చాప్టర్స్. సో ఈ సెక్షన్లో కొంత భాగము డిస్క్రైబ్ చేశారు, అలాగే బుక్ చదువుతున్న కొద్దీ మనకి లేటర్ చాప్టర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అన్నీ కూడా చాప్టర్స్ త్రూ మనకి డిస్క్రైబ్ చేశారు. ఓకే, హౌఎవర్ యాజ్ విల్ బికమ్ ఆబ్వియస్ యాజ్ యూ read further, in all cases our knowledge extensive as it is dwarfed by our ignorance. Okay, so ఇవన్నీ కూడా నేను క్లాసెస్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఒకటి నేను టీచ్ చేయగలిగినంత వరకు చేస్తాను. ఓకే, సో నేనే మేధావి అని నేను చెప్పట్లేదు. ఓకేనా, సో నాకు తెలిసినంత వరకు నేను టీచ్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, డెఫినెట్గా కరెక్ట్ చేసుకుంటాను. నేను లెర్నింగ్ వేలోనే ఉన్నాను. ఓకే, సో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను బయోటెక్నాలజీలో. ఓకే, ఈ టెక్స్ట్ బుక్స్ అనేటివి చాలా పెద్ద టెక్స్ట్ బుక్స్. ఓకే, సో లెక్చరర్స్ కనుక ఏమన్నా మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా నన్ను కరెక్ట్ చేయండి. ఓకే, లెక్చరర్స్ అంటే గురువులు డెఫినెట్గా నాకు కరెక్ట్ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో డెఫినెట్గా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సో నేను రాంగ్గా అయితే చెప్పను నేను ఎప్పుడు కూడా. ఓకే, సో ఒకవేళ మీకు నా వర్డ్స్ అర్థం కాకపోతే డెఫినెట్గా మీరు చదువుకోండి. ఓకే, నేను ఎట్లాగో వీడియో కొంచెం లెంగ్దీగానే పెడుతున్నాను కాబట్టి మీరు చదువుకోవచ్చు, మీరు వీడియోని పాజ్ చేసి చదువుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైతే మీరు చదువుకోవచ్చు. ఓకేనా, సో యూట్యూబ్లో నేను పెట్టేది వీడియోస్ ఒక హార్డ్ కాపీలోనే కాకుండా మనకు ఒక యూట్యూబ్లో వీడియోస్గా పెడితే ఈ బుక్ ఎవరైనా చదువుకోవచ్చు అనేసి, కోర్సెస్ లాగా చదువుకోవచ్చు అనేసి నేను పెడుతున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లైబ్రరీస్లో ఒకసారి దొరకవు, ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీకు అలా అవైలబుల్లో లేనప్పుడు ఇట్లాగా టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ త్రూ కూడా చదువుకోవచ్చు. ఓకే, ఏ బయాలజికల్ స్ట్రక్చర్స్. సో కంటిన్యూ చేద్దాం రండి. ఏ బయాలజికల్ స్ట్రక్చర్స్. Living things are enormously complex as indicated in section 11a. Even the relatively simple E. coli cells contain
some 3 to 6,000 different compounds, most of which are unique to E. coli. సో లివింగ్ థింగ్స్ కనుక చూస్తే ఎనార్మస్లీ కాంప్లెక్స్గా ఉంటాయి. ఓకే, సో ఇవి ఇండికేట్ చేసేది సెక్షన్ 11A అని ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, సో రిలేటివ్లీ సింపుల్లీ ఈ coli సెల్స్ కనుక చూసినట్టయితే 3 to 6,000 డిఫరెంట్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ యూనిక్ టు E. coli. Higher organisms have a correspondingly greater complexity. So higher organisms అనేటివి greater complexity లో ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ హోమియో సేపియన్స్. ఓకే, సో హ్యూమన్ బీయింగ్స్ని హోమియో సేపియన్స్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మే కంటైన్ 1 lakh different types of molecules. సో హోమియో సేపియన్స్లో 1 lakh different types of molecules అనేటివి ఉంటాయి. ఓకే, ఆల్దో ఓన్లీ a small fraction of them have been characterized. సో కొంచెం స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే క్యారెక్టరైజ్ చేశారు. ఓకే, వన్ మైట్ దేర్ఫోర్ సపోజ్ that to obtain a coherent biochemical understanding of any organism would be hopelessly difficult task. Okay, next, this however is not the case. Living things have an underlying regulatory that derives from their being constructed in a hierarchical manner. Okay, so living things underlying regularity that derives from their being constructed in a hierarchical manner. Anatomical and cytological studies have shown that multicellular organisms are organizations of organs which are made of tissues consisting of cells composed of subcellular organelles. Okay, సో మనము ఇక్కడ కనుక చూసినట్టయితే అనాటమికల్ సైటలాజికల్ స్టడీస్లో మనకి తెలిసింది ఏంటంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది ఆర్గనైజ్ అయి ఉంటాయి. ఓకే, ఆర్గాన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ అయి ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా టిష్యూస్తో తయారైనవి. అలాగే టిష్యూస్ వచ్చేసి సెల్స్, టిష్యూ కన్సిస్టింగ్ ఆఫ్ సెల్స్. ఓకే, టిష్యూస్ సెల్స్ నుంచి ఫామ్ అయ్యాయి. ఓకే, సో కంపోజ్డ్ ఆఫ్ సబ్సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో ఇవన్నీ కూడా ఒక సబ్సెల్యులర్ ఆర్గానెల్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ఓకే, ఎట్ దిస్ పాయింట్ ఇన్ అవర్ హైరారికల్ డిసెంట్స్ we enter the biochemical realm since organelles consist of supramolecular assemblies. సో ఈ పాయింట్లో మనం హైరారికల్ డెసెంట్లో చూసినట్టయితే బయోకెమికల్ రియలం అనేది ఆర్గనెల్స్ కన్సిస్ట్ ఆఫ్ supramolecular assemblies such as membranes or fibers that are organized clusters of macromolecules, polymeric molecules with the molecular masses from thousands of daltons on up. Okay, as table 1.1 indicates, E. coli and living things in a general contain only a few different type of macromolecules. Proteins, protease of first importance, a term coined in 1838 by Jacob Berzelius. Nucleic acids and polysaccharides, saccharon, sugar, all of these substances have a modular construction. They consist of linked monomeric units that occupy the lowest level of our structural hierarchy. Thus, as figure 115 indicates, proteins are polymers of amino acids, nucleic acids are polymers of nucleotides, and polysaccharides are polymers of sugars. Okay, lipids, lipase, fat. The fourth major class of biological molecules are too small to be classified as macromolecules but also have a modular constructions. So ఇక్కడ చూసినట్టయితే supramolecular assemblies అనేటివి మ్యాక్రోమాలిక్యులర్స్గా క్లస్టర్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యులర్స్గా డివైడ్ అయింది. ఓకే, ఆర్గనైజ్ అయింది. దాని తర్వాత మనకి ఈ coli అండ్ లివింగ్ థింగ్స్ని కనుక చూసినట్టయితే ఫ్యూ డిఫరెంట్ మ్యాక్రోమాలిక్యూల్స్గా డివైడ్ అయ్యాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్, దాని తర్వాత పాలిసాకరైడ్స్గా డివైడ్ అయ్యాయి. ఓకే, సో ఈ మ్యాక్రోమాలిక్యూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఫర్దర్గా మనము డివైడ్ చేస్తే ఇవి ఇంకా లోవెస్ట్ లెవెల్ స్ట్రక్చరల్గా డివైడ్ అయినాయి. సో ప్రోటీన్స్ కనుక చూసినట్టయితే ఇవి పాలిమర్స్ ఆఫ్ అమినో యాసిడ్స్తో ఫామ్ అయ్యి ఉన్నాయి. ఓకే,
సో పాలిమర్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఫార్మ్స్ ప్రోటీన్స్. ఓకే, అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్తో. అలాగే పాలిసాకరైడ్ని చూసినట్టయితే పాలిమర్స్ ఆఫ్ షుగర్స్తో మనకి పాలిసాకరైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఫ్యాట్ని కనుక చూస్తే 4 మేజర్ క్లాసెస్ ఆఫ్ బయాలజికల్ మాలిక్యూల్స్ అనేటివి క్లాసిఫై అయ్యి ఫర్దర్గా మ్యాక్రో మాలిక్యూల్స్గా బట్ ఆల్సో హ్యావ్ ఎ మాడ్యులర్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఈ ఫ్యాట్ అనేది 4th మేజర్ క్లాస్ ఆఫ్ బయాలజికల్ మాలిక్యూల్గా డివైడ్ అయింది. ఓకే, ద టాస్క్ ఆఫ్ ది బయోకెమిస్ట్ హ్యావ్ బీన్ vastly simplified by the finding that there are relatively few species of monomeric units that occur in each class of biological macromolecules. Okay, so biochemist సింప్లిఫైడ్గా బయోకెమిస్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇవన్నీ కూడా రిలేటివ్లీ ఫ్యూ స్పీషీస్ ఆఫ్ మోనోమెరిక్ యూనిట్స్ అన్నీ కలిపి ఒక బయాలజికల్ మ్యాక్రోమాలిక్యూల్గా ఫామ్ అయ్యాయి అనే అర్థం. ఓకే, ఒక క్లాస్లో ఫామ్ అయ్యాయి, క్లాస్ ఆఫ్ బయాలజికల్ మాలిక్యూల్స్గా ఫామ్ అయ్యాయి అని చెప్పచ్చు. ఓకే, proteins are all synthesized from the same 20 species of amino acids. Nucleic acids are made up from 8 types of nucleotides. So proteins అనేటివి ఫర్దర్గా సింథసైజ్ అయితే అవి 20 species of amino acids, nucleic acids are made from 8 types of nucleotides. Okay, so ప్రోటీన్స్ని ఫర్దర్గా ఇట్లా ఈ రకంగా సింథసైజ్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. 20 species of amino acids ఫామ్ అవుతాయి. అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ వచ్చేసి 8 types of న్యూక్లియోటైడ్స్తో ఫామ్ అయి ఉంటాయి. ఓకే, 4 each in DNA and RNA. సో 8 types of న్యూక్లియోటైడ్స్ అని న్యూక్లిక్ యాసిడ్కి చెప్పాం కదా. సో 4 వచ్చేసి డిఎన్ఏలో ఉంటాయి, 4 వచ్చేసి ఆర్ఎన్ఏలో ఉంటాయి. ఓకే, అండ్ దేర్ ఆర్ approximate 8 commonly occurring types of sugars in polysaccharides. So approximate 8 types of sugars అనేటివి polysaccharides-లో ఉంటాయి అన్నమాట. Okay, the great variations in properties observed among macromolecules of each type largely arises from the enormous number of ways its monomeric units can be arranged and in many cases derivatized. Okay, so గ్రేట్ వేరియేషన్స్ అనేటివి వీటి యొక్క ప్రాపర్టీస్ ద్వారా మనకి మ్యాక్రోమాలిక్యూల్స్ అవి లార్జ్లీ ఎనార్మస్గా నెంబర్ ఆఫ్ వేస్లో మోనోమెరిక్ యూనిట్స్గా అరేంజ్ అయ్యాయి. ఓకే, వన్ ఆఫ్ ది సెంట్రల్ క్వశ్చన్స్ ఇన్ బయోకెమిస్ట్రీ ఈజ్ హౌ బయాలజికల్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మ్డ్. సో మనకి సెంట్రలైజ్డ్ క్వశ్చన్ బయోకెమిస్ట్రీ ద్వారా చూసినట్టయితే బయాలజికల్ స్ట్రక్చర్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి as is explained in later chapters. So later chapters లో మనము ఈ బయాలజికల్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఇవన్నీ నేర్చుకుంటాము. ఓకే, the monomeric units of macromolecules are either directly acquired by the cells as nutrients or enzymatically synthesized from simpler substances. Okay, so మనకి ఇక్కడ monomeric units of macromolecules అనేటివి ఫర్దర్గా ఎక్వైర్ అయింది సెల్స్ ద్వారా యాజ్ అ న్యూట్రియంట్స్ అండ్ ఎంజైమాటికలీ సింథసైజ్డ్ ఫ్రమ్ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఓకే, సో మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ దేర్ మోనోమెరిక్ ప్రికర్సర్స్ ఇన్ కాంప్లెక్స్ ఎంజైమాటికలీ మీడియేటెడ్ ప్రాసెసెస్. ఓకే, సో మ్యాక్రోమాలిక్యూల్ ఫర్దర్గా సింథసైజ్ అయితే మోనోమెరిక్ ప్రికర్సర్స్గా ఫామ్ అవుతాయి అండ్ ఈ కాంప్లెక్స్ ఎంజైమాటిక్ మీడియేటెడ్ processes. Okay, newly synthesized proteins spontaneously fold to assemble their native conformations, that is they undergo self assembly. So newly synthesized proteins ni ganaka chuste adi native conformations form avutayi. Okay, so folds వాటి యొక్క spontaneous folds అనేటివి native conformations గా form avutayi. సో ఇది సెక్షన్ 9(1)A లో అయితే చూపించున్నారు. ఓకే, 9(1)A అంటే మనము 9th చాప్టర్కి వెళ్ళాలి. దట్ ఈస్ దే అండర్గో సెల్ఫ్ అసెంబ్లీ. ఓకే, సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అసెంబుల్ అవుతాయి అన్నమాట ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా. ఓకే, అపారెంట్లీ దేర్ అమినో యాసిడ్ సీక్వెన్సెస్ స్పెసిఫై దేర్ 3-dimensional స్ట్రక్చర్స్. సో మనం కనుక అమినో యాసిడ్ సీక్వెన్స్ కనుక చూస్తే అవి 3-dimensional స్ట్రక్చర్స్లో ఫామ్ అవుతాయి. ఓకే, likewise the structure of other type of macromolecules are specified by the sequence of their monomeric units. So structure of అదర్ మ్యాక్రోమాలిక్యూల్స్ కనుక చూసినట్టయితే మనకి సీక్వెన్స్ ఆఫ్ మోనోమెరిక్ యూనిట్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్ఫ్ అసెంబ్లీ ఎక్స్టెండ్స్ అట్లీస్ట్ టు ద లెవెల్ ఆఫ్ సూప్రామాలిక్యులర్ అసెంబ్లీస్.
సో ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ అసెంబ్లీని చూసినట్టయితే అవి అట్లీస్ట్ లెవెల్ ఆఫ్ సుప్రామాలిక్యులర్ అసెంబ్లీస్గా ఎక్స్టెండ్ అవుతాయి. ఓకే, హౌఎవర్ ద వే ఇన్ విచ్ higher level of biological structures are generated is largely unknown. సో మనకి హయ్యర్ లెవెల్ ఆఫ్ బయాలజికల్ స్ట్రక్చర్స్ అనేటివి జనరేట్ అయినప్పుడు లార్జ్లీగా అవి ఇంకా మనకి తెలియలేదన్నమాట. ద ఎలిస్ట్రేషన్ ఆఫ్ ది మెకానిజం ఆఫ్ సెల్యులార్ అండ్ ఆర్గనిజమల్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ ఈజ్ ఎ మేజర్ ఏరియా ఆఫ్ బయాలజికల్ రీసెర్చ్. సో ఎలిస్ట్రేషన్ మెకానిజమ్స్ ఆఫ్ సెల్యులార్ అండ్ ఆర్గనిజమ్స్ గ్రోత్, డిఫరెన్షియేషన్ ఇవన్నీ కూడా మేజర్ బయాలజికల్ రీసెర్చ్లో మనము ఇవి డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బి మెటబాలిక్ ప్రాసెసెస్. దేర్ ఈజ్ ఏ bewildering array of chemical reactions that simultaneously occur in any living organism. So chemical reactions అనేటివి simultaneousగా ఏ లివింగ్ సెల్లో అయినా సరే జరుగుతుంది. ఓకే, కెమికల్ రియాక్షన్స్. దీస్ reactions follow a pattern that organize them into a coherent process we refer to as life. So ఈ రియాక్షన్స్ అనేటివి ప్యాటర్న్గా ఆర్గనైజ్ అవి ఒక లైఫ్ లాగా మారుతుంది. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మోస్ట్ బయాలజికల్ రియాక్షన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ మెటబాలిక్ పాత్వే. సో బయాలజికల్ రియాక్షన్స్ ఆఫ్ ఏ మెంబర్స్ ఆఫ్ మెటబాలిక్ పాత్వేస్ చూసినట్టయితే దట్ ఈస్ దేర్ ఫంక్షన్ యాజ్ వన్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ దట్ ప్రొడ్యూస్ వన్ ఆర్ మోర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్. సో ఒక ప్రోడక్ట్ కంటే ఎక్కువ ప్రోడక్ట్గా మోర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మెటబాలిక్ పాత్వేస్ ద్వారా. ఓకే, moreover one of the hallmarks of life is that the rate of its reaction are so tightly regulated that there is rarely an unsatisfied needed for a reactant in a metabolic pathway or any unnecessary buildup of some products. Okay, metabolism gurinchi chuddam. Metabolism has been traditionally, although not necessarily logically, divided into two major categories. So metabolic process అనేది two major categories గా further గా divide అయింది. One is catabolism, another one is the anabolism. So catabolism or degradation అని అంటాం. Okay, in which nutrients and cell constituents are broken down so as to salvage their components or to generate energy. ఇది catabolism. Okay, so ఇవి ఇంపార్టెంట్ మెటబాలిజంలో నోట్ చేసుకోండి. anabolism or biosynthesis, in which molecules are synthesized from simpler components. సో ఏవైతే ఇట్లా డార్క్ బ్లాక్ కలర్లో ఉన్నాయో అవి పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద ఎనర్జీ రిక్వైర్డ్ బై anabolic processes is provided by catabolic processes largely in the form of a adenosine triphosphate. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ సో ఏదైతే ఇక్కడ ఏం చెప్పారంటే ఎనర్జీ అనేది ఎనబాలిక్ ప్రాసెస్లో మనకి ఏ ఎనర్జీ అయితే రిక్వైర్ అవుతుందో అది కెటబాలిక్ ప్రాసెస్గా ఫామ్ అయ్యేది అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, సో లాస్ట్న ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఫర్ ఇన్స్టెన్స్ సచ్ ఎనర్జీ జనరేటింగ్ ప్రాసెసెస్ యాజ్ ఫోటోసిన్సిస్ అండ్ ది బయాలజికల్ ఆక్సిడేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ప్రొడ్యూస్ ఏటీపీ ఫ్రమ్ అడెనోసిన్ డైఫాస్ఫేట్ అండ్ ఏ ఫాస్ఫేట్ అయాన్. సో ఈ ఏటీపీ ఎలా ఫామ్ అవుతుందంటే మనకి అడెనోసిన్ డైఫాస్ఫేట్ ఏడీపీ. ఓకే, ఏడీపీ అండ్ ఫాస్ఫేట్ అయాన్ని ఎట్లా రాస్తాం? పి రాసి కింద చిన్న ఐ పెడతాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇచ్చున్నారు ఏడిపి అడెనోసిన్ డైఫాస్ఫేట్ ఇది. ఓకే, సో ఇది అడెనోసిన్ డైఫాస్ఫేట్ అండ్ ఇది వచ్చేసి సింబల్ ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఈ రియాక్షన్ ఏటీపీగా ఫామ్ అవ్వచ్చు, అలాగే ఏడిపి నుంచి ఏటీపీ ఫామ్ అవ్వచ్చు, అలాగే ఏటీపీ నుంచి ఏడిపి ఫామ్ అవ్వచ్చు అనే దానికి ఈ సింబల్ అనమాట. ఓకే, సో ఈ సింబల్ని ఏమంటారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇలాగనేసి ఇలా ఉంటుంది. సో ఈ సింబల్ని ఏమంటారో కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, సో అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ. సో ఇది ఏటీపీ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ థర్డ్ ఫాస్ఫేట్ ఊడిపోతుందో మనకి ఇది మొత్తం కూడా ఏడిపి అవుతుంది. ఓకే, సో ఏదైతే ఇక్కడ నుంచి ఇదంతా ఉందో ఇది ఏడిపి. ఓకే, ఇది వచ్చేసి పిఐ అంటే ఫాస్ఫేట్ అయాన్ అనమాట. ఓకే,
సో ఏడిపి ప్లస్ పిఐ ఫామ్ అయితే మనకి ఏటీపీ ఫామ్ అవుతుంది. సో ఈ ఫాస్ఫేట్ అయాన్ వచ్చేసి ఈ ఏడిపికి అటాచ్ అయినప్పుడు మనకి ఏటీపీ ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో గజిబిజిగా ఉంది, అరెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాము. Conversely, such energy consuming processes as biosynthesis, the transport of molecules against a concentration gradient and muscle contractions are driven by the reverse of this reaction, the hydrolysis of ATP. So energy consuming process lo biosynthesis lo ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, transport of molecules against a concentration gradient, muscle contractions are driven by the reverse of these reactions. So ఈ ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్లో బయోసింథసిస్ ప్రాసెస్లో మనకి మాలిక్యూల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఏటీపీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనకి మజిల్ కాంట్రాక్షన్లో ఈ ఏటీపీ అనేది ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ రాస్తున్నారు. ఓకే, సో హైడ్రోలిసిస్ ఆఫ్ ఏటీపీ జరిగితేనే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ ప్లస్ H2O గివ్స్ రైస్ టు ADP plus HPO4 twice. Okay, so thus anabolic and catabolic processes are coupled together through the mediation of the universal biological energy currency ATP. ATP plus H2O దీన్ని ఏమంటారు, gives rise to ADP plus HPO4 2- అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సి. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇది మొత్తం కూడా డిఎన్ఏ గురించి. ఓకే, సో ఇది ఈ రోజుటి యొక్క వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో కలిసినప్పుడు ఎక్స్ప్రెషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది చదువుదాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.